2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే హస్త నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, వేదిక్ ఆస్ట్రాలజిస్ట్లో ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే హస్త నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంది, ఎందుకు అని అంటే ప్రీవియస్ వీడియోలో నేను జూన్ నుంచి డిసెంబర్ వరకు హెల్త్ విషయంలో అసలు ఎలా ఉందని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. బట్ ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ అంటే వారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఎలా ఉంటాయి, వారికి జూలై నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంది అసలు. తప్పకుండా అండి. హస్తా నక్షత్రము వినాయకుడి యొక్క నక్షత్రం అండి. చాలా గొప్ప విశేషమైన నక్షత్రంగా మనం చెప్పచ్చు. ఎందుకు అంటే వీళ్ళ యొక్క స్వభావం మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. హస్తా పాణినాం పంచ అంటారండి. చేతి వేళ్ల ఆకృతిలో 5 నక్షత్రాలు మనకు ఆకాశంలో దర్శనమిస్తాయి. దాన్నే హస్తా నక్షత్రంగా గుర్తించారు మహర్షులు. అయితే ఈ యొక్క హస్తా నక్షత్రము కన్యా రాశికి సంబంధించిన నక్షత్రం అండి. కన్యా రాశిలో 10 డిగ్రీల దగ్గర నుంచి 23.20 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రమే హస్తా నక్షత్రము. అయితే మేజర్గా ఎవరైతే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఓన్లీ మేము పేరు బట్టి చూసుకుంటూ ఉన్నాం, హస్తా నక్షత్రం మాది కాదా అనేటువంటి ఒక సందేహంలో ఉంటే పు షం నా ఠ అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభం అయితే తప్పకుండా మీది హస్తా నక్షత్రంగా మీరు ఖరారు చేసుకోవచ్చు. అయితే హస్తా నక్షత్రము జనరల్గానే నక్షత్ర దోషము అనేటువంటి దాన్ని మనం ప్రస్తావన చేసుకోవాలండి. హస్తా నక్షత్రం 3వ పాదంలో ఎవరు జన్మించినా వాళ్ళకి నక్షత్ర దోషం ఉంటుంది. పుట్టినటువంటి రోజు దగ్గర నుంచి 21 రోజులు లేదా 27 రోజులు మీ యొక్క ఇంటి సాంప్రదాయాన్ని అనుసరించి తప్పకుండా నవవిధ శాంతి అని పిలువబడేటువంటి నక్షత్ర శాంతి తైలావలోకనంతో సహా చేయించండి. అలా చెయ్యకపోతే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకి అరిష్టం జరుగుతుంది, ఆర్థిక సమస్యల్లో పడతారు, ఆరోగ్య సమస్యల విషయంలో ఇబ్బంది పడతారు, లేకపోతే ఏదైనా ఒక ప్రమాదం జరగవచ్చు. సో అలాంటివేవి రాకుండా నక్షత్ర శాంతి తప్పకుండా ఆచరించి తీరండి. ఒకవేళ మీది 3వ పాదమైనా చిన్నప్పుడు చేయించారో లేదో కనుక్కుని మీకు ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా చేయొచ్చు. అయితే మేజర్గా నాగరాజు గారు హస్తా నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళకి లగ్నం వచ్చేసి ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ బుధుడు అవుతారు, కన్య. సో మేజర్గా కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఫిజికల్గాను మెంటల్గాను సాఫ్ట్ అండ్ సెన్సిటివ్గా ఉంటారండి. ఎవరిని హాని చేయరు, ఏ విషయంలో జోక్యం చేసుకోరు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూడరు. ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ వాల్యూస్, ఆ పర్సన్ తన యొక్క జీవితాన్ని ఎలా ఎదగాలి, ఎలా కష్టపడాలి, ఎలా సంపాదించాలి, ఫ్యామిలీని ఎలా బాగా చూసుకోవాలి, తనంతట తానుగా ఒక ప్యూర్ హార్టెడ్ పర్సన్ అని చెప్పచ్చు హస్తా నక్షత్రం వాళ్ళ కోసం చెప్పాలంటే. అయితే మేజర్గా రాష్ట్రాధిపతి బుధుడైతే, హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడైతే, అదేవిధంగా అధిదైవం రవి అవుతారండి. సో ఈ రవి ఒక్కొక్క పాదం వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఎలా ఉంటుంది అనేటువంటి క్రమంలో మనం చూస్తే కనుక ముందుగా మొదటి పాదం వాళ్ళకి చూస్తే అండి, మొదటి పాదం వాళ్ళు మేజర్గా కుజుడి యొక్క నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది, మేష నవాంశ. దీనివల్ల ఏంటి అంటే వీళ్ళు అద్భుతమైనటువంటి క్రీడాకారులుగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. స్పోర్ట్స్ ఫీల్డ్లో, అది ఏ ఫీల్డ్ అయినా, స్పోర్ట్స్ అయినా గేమ్స్ అయినా చాలా బాగా రాణిస్తారు. సాఫ్ట్వేర్ రంగం చాలా బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఐటీలో తర్వాత ఈ యొక్క సర్వీస్ సెక్టార్ అయినటువంటి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ దేశ సేవ కోసం చేసేటువంటి సైన్యంలో, ఆర్మీలో, డిఫెన్స్లో అన్నిట్లోనూ బాగా రాణిస్తారు. పొలిటికల్ కెరీర్ అనేటువంటిది చాలా బాగుంటుంది. బెస్ట్ కమీడియన్స్గా వ్యవహారం చేసేటువంటిది వీళ్ళకి 1వ పాదం వాళ్ళకి, మళ్ళీ 4వ పాదం వాళ్ళకి ఉంటుంది. సో కమీడియన్స్గా బాగా రాణించడము లేదా వ్యాపారవేత్తలుగా ఎదగడం, బికాజ్ రవి బుధ కుజ అనేటువంటి కాంబినేషన్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, తర్వాత ఏదైనా చిన్న వ్యాపారంగా మొదలుపెట్టి దాన్ని పంతంతో ఒక సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ పెద్ద స్థాయికి వెళ్ళినటువంటి వ్యాపారవేత్త యొక్క జీవిత లక్షణాలుగా కనబడుతూ ఉంటాయి. సో హస్తా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఇలాంటి వృత్తులు చాలా బాగుంటాయి. ఎక్స్ట్రాడినరీ లైఫ్ అని చెప్పొచ్చండి వీళ్ళది. ఇక మనం 2వ పాదంలోకి వెళ్తే కనుక అండి, వీళ్ళకి శుక్రుడి యొక్క నవాంశ అనేటువంటిది ఉంటుంది. రవి బుధ శుక్ర అనేటువంటి కాంబినేషన్ కళారంగంలో, నాటక రంగంలో, సినీ రంగంలో వీళ్ళదైనటువంటి ప్రతిభ ఖచ్చితంగా చాటుతారు. హస్తా నక్షత్రం 2వ పాదం వాళ్ళు ఫిలిం కెరీర్ చాలా బాగుంటుంది. అది ఫిలిం కెరీరే కాకపోవచ్చు అండి, ఫోటోగ్రాఫిక్ ఫీల్డ్స్ కావచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్స్ కావచ్చు, ఆర్ లేకపోతే క్రియేటివ్ సెక్టార్ ఏదైనా కావచ్చు,
బట్టల వ్యాపారములు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కావచ్చు, ఏదైనా సరే అద్భుతంగా రాణించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ రకంగా మీరు ట్రై చేయండి. తరువాత వజ్రాన్ని ఎక్కువగా, డైమండ్స్, పెళ్ళైన వాళ్ళైతే డైమండ్స్ పెట్టుకోవచ్చు, పెళ్ళి కాలేని వాళ్ళైతే వైక్రాంతము లేదా ఈ వైట్ సఫైర్ అనేటువంటిది ఉంటుంది. ఆ స్టోన్ ధరించడం వల్ల శుక్రబలం పెరుగుతుంది. తొందరగా లైఫ్లో అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రెండో పాదం వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి అంటే జీవితంలో మోసపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. సో జాగ్రత్తగా ఎవరిని కూడా అంత తేలిగ్గా నమ్మి ఇబ్బంది పడద్దు. ఇక మనం మూడో పాదంలోకి వెళ్తే అండి, రవి, బుధ అండ్ మిథున నవాంశ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఒక చిన్న వ్యాపార సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళగా అంచెలంచులుగా దాంట్లో ఎదిగి ఆ వ్యాపార సంస్థకి హెడ్ అయ్యేటట్టుగా, ప్రెసిడెంట్ అయ్యేటట్టుగా, మేనేజర్ అయ్యేటట్టుగా, ఒక గొప్ప అధికారిగా జీవితంలో చలామణి అయ్యేటువంటి గొప్ప వ్యక్తులుగా రాణించే అవకాశాలు చాలా బాగుంటాయి. అయితే ఇదే కాకుండా వీళ్ళు స్వంతంగా వ్యాపారము పెట్టినా చాలా బాగా రాణిస్తుంది. స్మాల్ స్కేల్ బిజినెస్ ఇండస్ట్రీస్ అనేటువంటివి చాలా బాగుంటాయండి. ఎస్పెషల్లీ ఫుడ్ డిపార్ట్మెంట్లో కానీ, ఫుడ్ బిజినెస్లు కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, టూరిజం కానీ, లేకపోతే ఆస్ట్రాలజీ రిలేటెడ్ కానీ, దేనికి సంబంధించిందైనా, అకౌంటెంట్స్కి సంబంధించింది దేనికి సంబంధించిన బుక్స్ అండ్ పేపర్ బిజినెస్లు కానీ, లేకపోతే ఈ డాక్టర్ ఫీల్డ్ అండి. ఎస్పెషల్లీ ఈ మూడో పాదం వాళ్ళు వైద్య వృత్తిలోకి వెళ్ళారంటే చాలా బాగా రాణిస్తారు. ఎంబీబీఎస్ చదివినా, డాక్టర్ అయినా, దేనికి నెర్వస్ సంబంధించిన డాక్టర్స్ అవ్వడం, లేకపోతే గుండెకి సంబంధించిన డాక్టర్ అయ్యే అవకాశాలు, కంటికి సంబంధించిన డాక్టర్ అయ్యే అవకాశాలు మూడో పాదం వాళ్ళకి చాలా బాగుంటాయి. అండ్ వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే బంధువుల విషయంలో, మీ చుట్టాలు, రిలేటివ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ దగ్గర నుంచి శత్రుత్వం ఉంటుంది. అండ్ మేజర్గా ఇంకొక ఇబ్బంది ఏంటి అంటే ఈఎన్టీ అండ్ నెర్వస్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అయితే మేజర్గా ఏంటి అంటే ఇక నాలుగో పాదము కర్కాటక నవాంశ అనేటువంటిది ఉంటుందండి. వీళ్ళకి ఏంటంటే మానసికంగా పడేటువంటి పర్సనల్ లైఫ్లో వాళ్ళకు వచ్చే ఇబ్బందులే వీళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. అన్నిటికంటే వీళ్ళకి అదే ఇబ్బంది అండి. అన్నీ ఉంటాయి జీవితంలో, డబ్బు ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ప్రశాంతత ఉండదు, మనశ్శాంతి ఉండదు. పర్సనల్ లైఫ్లో తెలియనటువంటి ఒక ఇబ్బంది, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక తెలియనటువంటి ఇబ్బంది, తర్వాత గృహ నిర్మాణాల విషయంలో ఇబ్బంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ జాతకంలో పూర్ణచంద్రుడు కానీ, చంద్రబలం కానీ చాలా బాగుంది అనుకుంటే 100% గృహ నిర్మాణాలు చాలా బాగుంటాయి. తల్లి దగ్గర నుంచి వచ్చేటువంటి సపోర్ట్ వల్ల, తల్లి చెప్పిన మంచి మాటల వల్ల, తల్లి ప్రేమ వాత్సల్యముల వల్ల ఒక గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి జాతకంగా నాలుగో పాదం వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ నాలుగో పాదం వాళ్ళు మీరు ఎదగాలి అనుకుంటే శివ ఆరాధన ఎక్కువగా చేయండి, లేదా చంద్రుడి యొక్క నవాంశ కాబట్టి అన్నదానం చేయడం వల్ల కానీ, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల కానీ గొప్పదైనటువంటి ఫలితాలు మీరు జీవితంలో చూస్తారు. అయితే ఇవే కాకుండా అండి ఇంకా ఏ వృత్తుల్లో వీళ్ళు రాణిస్తారనేటువంటి చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ బిజినెస్ మ్యాన్, ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి. తర్వాత మెకానికల్ వర్కర్స్గా, మెకానికల్ ఇంజనీరింగ్ వర్క్స్ చేసేటువంటి వాళ్ళుగా చాలా బాగుంటారు. లేకపోతే కమీడియన్స్గా, జోకర్స్గా, స్టాండప్ కామెడీ చేసేటువంటి వాళ్ళగా, 10 మందిని నవ్వించేటువంటి వాళ్ళగా, కెమికల్ ఇండస్ట్రీ వ్యాపారములు నడిపేటువంటి వాళ్ళగా. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్న బుధుడికి సంబంధించి వైద్య వృత్తి అని మూడో పాదం కోసం చెప్పుకున్నామండి. వాళ్ళు స్టాక్ మార్కెట్ చేసినా చాలా బాగుంటుంది, షేర్ మార్కెట్ సంబంధించినవి చాలా బాగుంటాయి. తర్వాత ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించి ఫార్మర్స్ కానీ, మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ ఎవరికి అంటే మొదటి పాదం వాళ్ళకి. ఇవన్నీ కూడా అద్భుతంగా రాణించేటువంటి వృత్తులుగా చెప్పబడిందండి. అయితే జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళ యొక్క పరిస్థితి అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే వీళ్ళకు ఒక ఇబ్బంది ఉంటుంది నాగరాజు గారు. హస్తా నక్షత్రం వాళ్ళకి 4th and 7th లార్డ్ గురుడు అవ్వడం వల్ల మ్యారేజ్ ఏ రకంగా అయినప్పటికీ కూడా మ్యారిటల్ లైఫ్లో తెలియనటువంటి ఒక భయము లేదా తెలియనటువంటి ఒక ఇబ్బంది, బయటికి చెప్పుకోలేని బాధ, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే పార్ట్నర్ వల్ల కావచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఈ మాట వాస్తవము. కొంతమంది చంద్రుడు అధిపతి కాబట్టి సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది సర్దుకుని వెళ్ళలేక వాళ్ళలో వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు తగ్గడానికి కూడా నేను మీకోసం చెప్పేటువంటి రెమెడీ ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల మ్యారీడ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా ప్రశాంతత, ఇందాక మనం పర్సనల్ లైఫ్, సో ప్రశాంతత అనేటువంటిది చాలా బాగుంటుంది. జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి పరిస్థితుల్లో అండి మేజర్గా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి సామాన్యమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయండి. జనరల్గా ఉంటాయి అంతే, హై అంటే టాప్లో ఏముండదు అంటారు. టాప్లో ఏముండవు, అన్నీ కూడా న్యూట్రల్గా సామాన్యంగా కనబడుతూ ఉన్నాయి. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన 2-3 అంశాలు ఉన్నాయండి. అవేంటి అంటే
మేజర్గా 7వ స్థానంలో శనైశ్వర సంచారము. సో దీనివల్ల ఏంటంటే ఉమ్మడి వ్యాపారం చేసేవాళ్ళు, మ్యారీడ్ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి కొంచెం కీచులాటలు అవి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ తర్వాత ఇంట్లో కుటుంబ వాతావరణంలో అలజడి అనేటువంటిది రేగడం ఇవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే 12th వీళ్ళకి కుజ కేతు అనేటువంటి 2 గ్రహాలు ఉన్నాయండి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కానీ ఈ సంవత్సరంలో జరిగేటువంటివి, ఎస్పెషల్లీ సెప్టెంబర్ లోపు జరిగేటువంటి పరిస్థితులు చెబుతున్నానండి. వాహన ప్రమాదాలు, రక్త దర్శనము. సో భయపడడం కోసం కాదు, జాగ్రత్త కోసం చెబుతూ ఉన్నాను. స్కిన్ ఎలర్జీస్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీ బైక్ యాక్సిడెంట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, డబ్బులు పోగొట్టుకోవడం, కలహాలు తగాదాల్లో మీ ప్రమేయం లేకుండా అప్రమేయంగా ఏదో ఒక రకమైన కోర్టు సమస్యలకు వెళ్ళడం, సో ఈ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏదైనా అటాక్ అవ్వడం, ఇలాంటివి ఈ సమయంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఆల్రెడీ ఫిజికల్గా కొద్దిగా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ కుజకేతుల కాంబినేషన్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ ఏవైనా ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. లేదా కరుంగళి మాల వేసుకోండి, కుజుడికి బలం పెరుగుతుంది. లేదా ప్రతి బుధవారము వినాయకుడికి గరిక పూజ అనేటువంటిది చేయండి. ఏదైనా ఒక రెమెడీ నిర్దిష్టంగా కన్సిస్టెంట్గా ఫాలో అయ్యి తప్పకుండా ఆచరించండి. ఆ భగవత్ శక్తి తప్పకుండా మిమ్మల్ని కాపాడుతుంది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి.